నమస్తేనే. నమస్తే. ఎవరు? వీరారెడ్డిపల్లి. వీరెడ్డిపల్లి. ఏది పార్లమెంట్ దుబ్బాక రఘునందరావు గెలిపించుకుంటాం మేము అంతే. ఇక సెంటర్లో మోడీ ఉంటే బాగుంటుంది. ఇక ఎమ్మెల్యే అంతా యువకులు కొంతమంది అది చేసారు, కానీ సెంటర్లో మాత్రం బీజేపీ ఉండాలి ఖచ్చితంగా. సెంట్రల్ బీజేపీ. లేకపోతే పాకిస్తాన్లో వచ్చి ఆయనతో బాంబులు ఎత్తారు, ఆయనతో వెళ్ళిపోతాం మనం. అంటే అంతకుముందు వేసిరు ఎప్పుడు? అంతకుముందు కూడా వేసారు. మోడీ సార్ వచ్చిన నుంచి జర బాగుంది కదా. ఎట్లా ఈయన వెంకటరామరెడ్డి కలెక్టర్ ఉండే కదా, ఆయనకేం పెద్ద దొంగవాడు, మంచోడు అంటారు కదా. కేసీఆర్ వాడు కుడి భుజం. కేసీఆర్ వాడు కాలికి పీకింది, వీడు కూడా వీక్తాడు వెంకటరామరెడ్డి. వీక్తాడా? కానీ ఈ ఏరియాలో నేను కలెక్టర్ చేసిన అందరు నన్ను గుండెలో పెట్టుకుంటారు అంటున్నాను. గుండెలో పెట్టుకోరు, వాడు అందరు జేబులో పెట్టుకున్నాడు వాడు. ఇప్పుడు అందరు తీసి వాడిని జేబులో పెట్టుకుంటారు అంతే. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కదా. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంటే అప్పుడు రాష్ట్రంలో ఈడ ఏది కారు గుర్తుండే. ఇప్పుడు ఈడ తెలంగాణ ఉండే, సెంటర్లో బీజేపీ ఉండే. అప్పుడు నిధులు రాలేదా, పనులు రాలేదా? ఇప్పుడు కూడా అంతే. అంతే మరి వచ్చినాయి ఇంతకుముందు అప్పుడు బాగా మాకు అప్పుడు కరెంటు కోసం బాగా ఇబ్బంది పెట్టిరు మమ్మల్ని ఏసీలను. ఇక ఇప్పుడు మాత్రం జర కరెంటు కోసం ఇప్పుడు అత్తలేరు, ఇళ్ళది కూడా అత్తలేరు, వైర్లు కోసుకోపోతలేరు, ఏమీ కోసుకోపోతలేరు. ఒక్క నెల బిల్లు కట్టకపోతే బాగా కూడా ఆయనతో కోసేసుకోపో. అట్లా ఇప్పుడు ఎంపీగా కొత్త ప్రభాకర్ రెడ్డి ఉండే కదా, ఎట్లుండే ఆయన పరిపాలన? వాడు వచ్చినాడే వాడు ఓడిపోయింది కూడా. వాడు నాడు కూడా రాలే, మాకు మొత్తానికే రాలే వాడు. మొన్న ఎమ్మెల్యే గెలిపించారు కదా ఆయన. వాడు ఎమ్మెల్యేగా వచ్చాడు, వాడు వాని ఇష్టం ఉన్నోడికి అత్తుడు. మాకైతే ఇక అత్తలేడు. మొన్న వాళ్ళకి వేసినావు మరి ఓటు? మొన్న నేను బీజేపీకి వేసిన అన్న. మొన్న ఎలక్షన్లలో బీజేపీకి వేసిన. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీకి బీజేపీ వాళ్ళు ఉన్నారు. రఘునందరావు మంచోడు ఆయన, మంచోడే. కోపం ఎక్కువ అంట. కోపం కాదు, ఆయన లాయరు, మంచి అడ్వకేట్, మంచిగా మాట్లాడతాడు ఆయన. చూసారు ఎప్పుడన్నా? నేను చూసిండే, చూసిన రోజు ఫోన్ చేస్తాను నాకు కూడా. రోజు చేస్తాడు. ఏం మాట్లాడుకుంటారు మీరు ఇద్దరు? అన్న జర ఓటే ఇట్లా అట్లా అని చెప్తాడు. ఫోన్ మెసేజ్ కూడా పంపిస్తాడు. రోజు పంపిస్తున్నా. ఇంకా 2 రోజులకు ఒకరు కంపల్సరీ పంపిస్తాడు. అంతేనా? మంచిగా ఉంది మీ బంధం. కాంగ్రెస్ వాళ్ళు పంపిస్తలేరా? ఎవడు పంపాడు నాకు. అంటే మొత్తం గుర్తయిపోయినాయేమో. గుర్తయిపోయాను అన్నట్టు. ఎట్లా ఆయన మంచిగా అయితే నేనైతే మోడీకి వేస్తాను. నేను రఘునందన్ కరెంట్ కడిగేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. వాడు ఏం బిగుతాడు? వాడు కరెంట్ వాడు ఏం చేయడు. వాడు కరెంట్ వాడు తెచ్చుకుంటే సోలార్ ఫీడ్ చేసుకుంటా. వాడు ఏం బిగుతాడు? కరెంట్ లేకున్నా సరే మరి బియ్యం కడిగేస్తారు. మళ్ళీ బియ్యం వని అవ్వయా, వని అయ్యా మనవి రైతులవి మరి. మొత్తం మీద ఒలకెత్తా అంటున్నాడు. ఇప్పుడు మాత్రం ఇప్పుడు ఎంపీ మాత్రం ఖచ్చితంగా బీజేపీకి ఇస్తాం. ఖచ్చితంగా సెంటర్లో మాత్రం బీజేపీ ఉండాలి. సరేనా? ఓకే.